మనమును జాగ్రత్తగా దేవుని యొక్క సువర్తమానమును వినుట కొరకు సిద్ధపడదాం. కృపగలిగిన దేవుడు కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు శుభాలు వందనములు తెలియపరచుచున్నాను. సమయములు పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 11వ అధ్యాయము 42వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుచున్నారు. అయ్యో మీరు కన్నబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు మనుష్యులు అవి సమాధులని ఎరుగరనెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ సందేశములను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకములో జీవించిన దినాలలో, అంటే ఈ లోకములో ఆయన జీవించాడు. శరీరం అంటే మనకు ఎలాంటి శరీరం ఉందో అలాంటి శరీరం దాల్చుకొని ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు మీ అందరికీ తెలుసు. ఆయన వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు తన యొక్క అంటే తనకు లోకంలో జన్మనిచ్చినటువంటి తల్లి దగ్గర, తనకు తండ్రిగా ఉన్నటువంటి యేసేపు దగ్గర కాలము గడుపుచు వారికి చేదోడు వాదోడుగా ఉంటూ కొన్ని పనులు చేస్తూ ముందుకు సాగిపోయాడు. 30 సంవత్సరము ముగిసిన తర్వాత తన పని, అంటే మీ అందరికి అర్థం కావటానికి చెప్తాను, తండ్రి తనకు అప్పగించిన పనిని ప్రారంభించి ఉన్నాడు. ఆ ప్రారంభించిన పని ఆయన చెబుతూ ఎలా మారిపోయిందంటే, ఆ జీవితం అంతా మనం అర్థం చేసుకుంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరును మారు మనసు పొందుడి అనే వాక్యముతో ఆయన ప్రారంభించటం మనం చూస్తాం. కావాలంటే మత్తయి సువార్తలోను ఉంటుంది చూడండి, అక్కడ ఒక సందర్భం, ఆ మాట మనం చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు వారు ఆయన ప్రారంభించినటువంటి ఒక విషయము చూడండి, అక్కడ మీకు కనపడేందుకు కన్నా ఎవరికి కనపడలేదమ్మా. బాప్తిసమిచ్చి యోహాను పట్టుబడునని విని ఆయన వచ్చి అక్కడ ఏమని మాట్లాడుతూ ఉంటాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మీరందరూ కూడా మారు మనసు పొందుడి అనేటువంటి ఆ యొక్క సందర్భాన్ని మనకు తెలియపరిచినట్టుగా మనందరం కూడా బైబిల్ గ్రంథంలో మనము కొన్ని విషయాలను చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎక్కడుందంటే మీకు 3వ అధ్యాయంలో ప్రారంభంలో ఎవరు మాట్లాడతారంటే, అక్కడ యోహాను ఒక మాట మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే చూడండి, యోహాను మాట్లాడిన మాట,
ఆ దినములలో బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములలో ప్రకటించుచుండెను అనే మాట వచ్చింది. ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత అదే మాట కిందికి మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు, అదే సందర్భంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు కూడక అలాగనే మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటది. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము ఆలోచించినట్టుగా యేసు ప్రభు వారు సువార్తను ప్రారంభించిన సందర్భాలలో ఆయన సువార్తను ఆరంభించినటువంటి సందర్భాలలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఎందుకు ఈ సందర్భాన్ని మనము ఓకే, తర్వాత చదువుకోండి. ఎందుకు ఇలాగ మనతో మాట్లాడుతూ ఉంటాడంటే, యేసు ప్రభు వారు వచ్చిన పని ఒకటి. ఏ పని కోసం వచ్చాడు ఆయన? అమ్మా, అదే ఏం పని అది? నశించిన దానిని వెదికి రక్షించుట కొరకు యేసు ప్రభు వారు వచ్చాడు. బాగానండి. నశించిన దానిని వెదికి రక్షించుట కొరకు యేసు ప్రభు వారు వచ్చారు. మీ అందరికి అర్థం చేసుకోండి మాట. నశించినది ఏంటిది? మనుషులు నశించిపోతున్నారు. ఎలాగ నశించిపోతున్నారంటే, పాపముల చేతను అపరాధముల చేతను అపవాది యొక్క కబండ అస్తములలో మనుషులు పడిపోయి నశించిపోతూ ఉన్నారు. ఇలా నశించిపోతున్నటువంటి వారిని రక్షించాలనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ఆయన తన పనిని ప్రారంభిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు. ఆయన పని ప్రారంభిస్తూ ముందుకు సాగిపోతున్నప్పుడు ఆయన చేసే పని ఎవరికీ నచ్చల. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు మైండ్లో. ఆయన చేసే పని ఎవరికీ నచ్చల. ఎందుకు నచ్చలేదంటే, ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఒక విషయాన్ని మనకు చెప్తున్నాడు. ఏమని చేస్తున్నాడంటే ఆయన గురించి మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్తలో తీశారమ్మా. మార్కు సువార్తలో ఆయన ఒక స్త్రీని బాగు చేసినట్టుగాను, పక్షవాత రోగిని బాగు చేసినట్టుగాను అక్కడ మనకు కనిపిస్తూ ఉంటది. అంటే మీకు ఎన్ని నేను చెప్పాలంటే సమయం లేదు కాబట్టి మీకు చిన్న చిన్న కొద్ది విషయాలు చెప్తున్నాను. లేకపోతే లూకాసు వార్త 13వ అధ్యాయంలోనికి రాని, మీకు అర్థం కావడానికి ఒక సందర్భం కోసం చెప్తున్నాను మీకు అంతే. లూకాసు వార్త 13వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. తీశారమ్మా? లూకాసు వార్త 13వ అధ్యాయం తీశారా? తీసిన తర్వాత 10వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములలో బోధించుచున్నప్పుడు, ఇప్పుడు దిక్కులా ఉంది కదా, ఇప్పుడు 15వ వచనం చదవండి. 14 నుంచి చదవండి. 14 నుంచి చదవండి. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహమును చూసి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పాను. ఒక ఆమెకు 18 సంవత్సరాల నుంచి నడుము లొంగిపోయి నడుము లొంగిపోయి ఆమె ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఎన్నెన్నో కష్టాలు పడి బాధలు పడుతూ ఉన్నది. ఈ టైంలో విశ్రాంతి దినాన సమాజ మందిరంలో అందరూ కూరుకున్నారు. సమాజ మందిరంలో కూరుకున్న వీళ్ళు విశ్రాంతి దినాన యేసుప్రభు రామని చూడగానే జాలేసింది యేసుప్రభు వారికి. అయ్యో, ఈమె ఎన్ని బాధలు పడుతుంది, ఎన్ని ఇబ్బందులు పడుతుంది, ఏమను నేను బాగు చేయాలనుకున్నాడు. ఆమె మీద చేతులు ఉంచాడు, ఆమెను బాగు చేశాడు. ఇప్పుడు యేసుప్రభు చేసింది మంచి పనే చెడ్డ పనే? బాగానాలి. యేసుప్రభు చేసింది మంచి పనే చెడ్డ పనే? అందరికి మంచి పనేనుగా. అంటే 18 సంవత్సరాల నుంచి, ఒకరోజు 2 రోజులు కాదు, 18 సంవత్సరాల నుంచి అవస్థలో నామను బాగు చేయటం మంచిదా చెడ్డదా?
మంచిది, కానీ అందరికీ మంచిదే. ఇప్పుడు వీళ్ళకు కూడా మంచిదే, కానీ సమాజ మందిరపు అధికారి ఒక ఆయన ఉన్నాడు చూడండి. అధికారి అంటే తెలుసుగా, పెద్ద. ఊరికి కావచ్చు, దేశానికి కావచ్చు, గ్రామానికి కావచ్చు, ఇంటికి కావచ్చు, పెద్ద. పెద్దలు పెద్దలు మంచి మాటలే చెప్తారు, చెడు మాటలు చెప్పరు. ఇప్పుడు ఈ పెద్ద అనేటువంటి ఈయన ఏమంటున్నాడంటే, ఇదిగో ప్రజలారా, మీరు బాగుపడవలసినటువంటి రోజు, బాగుపడాలనుకుంటే మిగతా 6 రోజులనే చూడు, అప్పుడు రాండి. ఇప్పుడే వచ్చేందుకు బాగుపడుతున్నారు, ఈ రోజు రావద్దు అన్నాడు. అక్కడ అదే రాయబడింది. ఏం రాయబడింది చూడండి, అక్కడ మళ్ళా చదవండి అన్నమాట. పని చేయదగిన 6 దినములు కలవు కదా. అంటే పని చేయటానికి ఎన్ని దినాలు ఉన్నాయి? మరి 7వ దినాన, అంటే విశ్రాంతి దినాన మీరు ఎందుకు వచ్చారు? మీరు వచ్చిన వాళ్ళు వచ్చి కూర్చొని పోతే బాగుండు, కానీ బాగుపడుతుంటే నాకు నచ్చటం లేదు. అంటే రోగంతో ఉన్నవాడు బాగుపడితే అందరికీ నచ్చదు, ఆ మనిషికి నచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, చదవండి 15 వచనం చదవండి. అందుకు ప్రభువు, వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిద ఎద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. అర్థమవుతుందా? ఎద్దైనా గాడిదైనా, మనకి ఇప్పుడు గేదెలు ఉన్నాయి కదక్క, విశ్రాంతి దినాన దాన్ని కట్టేస్తాం. రోజు కట్టేస్తాం, ప్రతిరోజు కట్టేస్తాం. విశ్రాంతి దినం అని కాదు, రోజు అవి గొడ్లల్లో పోయినాక ఏం చేస్తారక్క, కట్టేస్తాం. కట్టేసినప్పుడు ఈరోజు విశ్రాంతి దినం అనుకోండి, దానికి మెడకున్న తలు గొప్పదేయాలి, ఒప్పదేయకూడదా? నీళ్ళు తాగటానికి తొట్టి అన్నం ఆడుంది. ఇప్పుడు తొట్టికాడికి అది బావాలంటే నువ్వేం చేయాలి? ఒప్పదే. ఇప్పుడు నువ్వు ఒప్పదీయటం కరెక్ట్ కాదు అంటుంటాడు. సత్య సావని నువ్వు ఒప్పదీస్తే అది కరెక్ట్ కాదు. ఇక్కడ అదే కదా రాయబడింది. సత్యం నాకెందుకు? ఒప్పదీయటం కరెక్ట్ కాదు. నువ్వు ఒప్పదీస్తే ఏమవుద్దంట? నువ్వు ఒప్పదీస్తే ఏమవుద్ది? ఇక్కడ మా సమాజానికి నువ్వు కీడు చేసినాడు అని. మాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కాబట్టి నీ భార్యను ఆ రోజు ఒప్పదీయటం కరెక్ట్ కాదన్నారు. మరి ఒప్పదేయకపోతే ఎట్టయ్యా అంటే, సచ్చింది నీకెందుకు అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈమె 18 సంవత్సరాల నుంచి అలాంటి అవస్థలో ఉంటే ఈ రోజు నువ్వు ఆమెను బాగా చేయటం మాకు నచ్చలేదన్నాడు. నచ్చలేదా? ఏం పని చేశాడో నచ్చలేదు? బాగు చేసినందుకు నచ్చలేదు. అందుకని అయ్యో వేషధారులారా అన్నాడు. ఏమన్నాడు? మీలో ప్రతివాడు. మీరు అందరు ఎట్టేటోళ్ళు అంటే, తప్పులు చేయడానికి రోజులతో పని లేదు, తప్పులు చేయడానికి పద్ధతులతో పని లేదు, తప్పులు చేయడానికి ఏదైనా కరెక్టే, కానీ మంచి చేయాలంటే కండిషన్లు పెడుతున్నారంట. వ్యభిచారం చేయడానికి శుక్రవారం లేదు, బుధవారం లేదు, మంగళవారం లేదు, ఆదివారం లేదు, ఏ రోజు లేదు. ఏ రోజైనా పోయి కుక్కల్లాగా పందుల్లాగా పొరిలాడుతుంటారు. మందు తాగటానికి ఈ రోజు లేదు, ఆ రోజు లేదు, చచ్చింది లేదు, బతికింది లేదు, ఏదైతే అది అట్టబడితే అట్ట పొరిలాడుతుంటారు. కానీ మంచి చేయాలంటేనే కండిషన్లు పెడుతున్నారు. ఇక్కడ అదే జరిగింది. యేసు ప్రభు వారి మీద పెట్టారు ఇప్పుడు అబ్జెక్షన్. యేసు ప్రభు వారు ఇప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళకు ఏం చెప్పాలి అర్థం కాల. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఆమె నడుము లొంగిపోయి ఉంటే ఎవరైనా బాగు చేశారా? అయ్యో పాపం అన్నారు, జాలి చూపించారు, తిట్టారు, కొట్టారు, ఏదేదో చేశారు. అసలు మా ఊర్లో నువ్వు చెడగొట్టావు అన్నారు, ఎన్నెన్నో అన్నారు, ఎన్ని పాపాలు చేస్తే నీకు ఈ రోగం వచ్చింది అన్నారు. ఊరకంట్రా. మనందరం పోయి ఒక మనిషి మధ్యలో ఒక రోగం వచ్చి మంచాన పడితే అయ్యో పాపమని అన్నం పెట్టే రకం కాదు. ఏమనే రకము? నువ్వు ఎన్నో చేసుంటావు, అందుకేరా నీకు ఈ గది పెట్టిందనే రకం. అంతే కదా కనేది. కానీ యేసుప్రభు అనలే. ఎందుకు వచ్చిందో ఎందుకు రాందో అది అనవసరం, దాని గురించి పడుచుకోవట్లే నేను. ఇప్పుడు నీ పరిస్థితి నుంచి నువ్వు బాగుపడు. అంతే కదా. ఇప్పుడు కావాలని ఇది వస్తుందని తెలియతూరని చేస్తుందా? ఎవరు అనుకోడు. ఆ టైం అట్లాడిది, అప్పుడు అయిపోయింది. ఇప్పుడు అందుకన్నాడు, వేషధారులారా, మీరు మీ గాడిదనైనను మీ ఎద్దునైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టుదురు కదా అన్నాడు. తోలుకొని పోయి నీళ్లు పెడతారా పెట్టరా? ఈరోజు విశ్రాంతి దినము, దీనిని ఎడవటానికి లేదంటారు అనుకోండి, రేపు పొద్దు నీకు పాలి. అంతే కదక్క. దీనికి మ్యాథ్ వేయటానికి లేదు అంటే రేపు పొద్దు నీకు
గట్టిగా 2 సార్లు ఇప్పలేదనుకో, మూడోసారి ఏం చేస్తుంది? ఓడ బీక్కొని నిన్నే పడుతుంది. ఇప్పుడు నిన్ను పొడిసినందుకు నువ్వేమంటావు దీనికి? కొవ్వు పట్టింది, ఏంది నేను పెడతాను, గడ్డి పచ్చగడ్డి తెచ్చి చేస్తుంటే నన్ను పడుతుందంటే నువ్వు టయానికి ఎత్తే అది ఎందుకు ఓడబిక్కుంటది? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ సమాజ మందిరపు అధికారికి అన్నీ తెలుసు కానీ మేలు చేయటం తెలియదు. అన్నీ తెలుసు, కండిషన్ తెలుసు, పద్ధతులు తెలుసు, ఆచారాలు తెలుసు, అన్నీ తెలుసు, మేలు చేయటము అదే అంటున్నాడు. ఒక ఎద్దైనా గాడిదైనా తడుగుతో కట్టబడి ఉంటే దానిని విడిపింప తగదా అన్నాడు. తలుగుతో కట్టబడినప్పుడు ఖచ్చితంగా విడిపించాలి. అది ఎద్దైనా గాడిదైనా, ఎందుకంటే దానికి దాహం వేసింది. అందుకని ఇక్కడ అంటున్నాడు. ఇదే మాట మన యొక్క లోక సువార్తలో చదివినప్పుడు ఎందుకు అంటున్నానంటే, యేసు ప్రభు వారు సువార్త ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటన ప్రారంభించిన దినాలలో ఇలాంటి వాళ్ళు ఎంతో మంది యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అడ్డం చెప్తున్నారు. ఇది ఒకటి అనుకున్నావా? పక్షవాత రోగిని బాగు చేశాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు పాప కోనేటి దగ్గర. ఇప్పుడు ఆయన బాగు చేసింది కూడా ఏ రోజు? ఆ రోజు. అప్పుడేమన్నాడు? నువ్వు ఈ రోజు బాగు చేస్తే మేము ఒప్పుకోమన్నాడు. నేను ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. వాన వచ్చింది, వాన వచ్చినప్పుడే ఏం చేయాలి? పొలం విత్తనాలు ఎత్తుకోవాలి. ఈరోజు నేను వస్తానంటే నీకోసం మళ్ళా పడుద్దా? మళ్ళా పడుద్దాక మీరేమన్నా ఈరోజు వద్దు రేపు రమ్మంటే వచ్చేదా? దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, అంతది, అంతే కదా. ఇప్పుడు మనిషి పుడుతుంటాడు, చిన్నపిల్లలు ప్రెగ్నెన్సీ అవుద్ది. ఈరోజు మంగళవారం, ఈరోజు అమ్మాయిని పుట్టకూడదు, రేపు పుట్టమంటే ఆగుద్దా? వీళ్ళు కండిషన్లు పెట్టి ఆపమని చూద్దాం. ఒక 2 రోజులు ఆపమను. ఈరోజు బాగలేదు, రోజు మంచిది కాదు, రాశి మంచిది కాదు, ఏంది నక్షత్రం మంచిది కాదు, ఒక గంట ఆగిన తర్వాత పుడితే అదృష్టం అంట, గంటతోడు ఆపమంటే అట్టాగుద్ది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడంటే, సమాజ మందిరపు అధికారి చేతిలో అధికారం ఉందని నువ్వేది చెబితే అది చెల్లదు. అధికారం ఉన్నప్పుడు మంచి కోసం ఉపయోగించు, చెడు కోసము అదే అన్నాడు యేసు ప్రభు వారిని. ఇదిగో నీవు ఇలాంటివి చేస్తే మా ప్రాంతాల నుంచి వెళ్ళగొట్టేస్తాం. ఏమంటున్నారు? మా ప్రాంతాల నుంచి. ఎందుకంటే మీకు అర్థం కావటానికి అది ఒకటిసారి మీకు అర్థం కావటానికి చూపిస్తాను అన్నమాట. ఎక్కడుంది? మార్కు సువార్తలో ఎక్కడ చూడండి అమ్మ ఒకసారి. కనపడుతుంది, మీరు త్వరగా ఎతకాలి. కనపడలేదు ఊరికి. సేనా దెయ్యములు పట్టిన వాడి గురించి ఎప్పుడైనా గుర్తొచ్చిందే? సేనా దెయ్యములు పట్టిన వాడు ఉన్నాడు చూడు, వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు వీరికి కనపడలేదా? కనపడకపోతే ఇంక వదిలేద్దాం, ఏం చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 17వ వచనం అంట చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 17వ వచనమా. ఇక్కడ ఏం జరిగిందంటే మీ అందరికీ తెలుసు. యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరంటమ్మా? సేన దెయ్యములు పట్టినవాడు. దెయ్యములు పట్టాయి. ఎన్ని బట్టి మీ అందరికీ తెలుసుగా, సేన గుంపు, పెద్ద దెయ్యాలు పట్టాయి. దెయ్యాలు పట్టినోడిని ఏం చేయమని చెప్పారమ్మా ఈ జనాలు? ఏం చేయమని చెప్పారు? వీడు ఊర్లో పనికిరాడు, తీసుకెళ్ళి రాడా ఊరి అవతల నోకమని చెప్పారు. బాగా అడగండి. ఏం చెప్పాడు? ఎందుకు ఊరిలో పనికిరాడు? ఎందుకు పనికిరాడమ్మా? ఇప్పుడు చెప్పాలి మీరు. ఊరిలో ఎందుకు పనికిరాడు? దెయ్యాలు అందరూ పడతాయనా? గోల్ చేస్తాడనా? అందరిని కొడతాడనా? వీడి వల్ల ఊరికి ఇబ్బంది అయింది. ఏమైందంట? ఎలాగంటే వాడు ఆ పరిస్థితిలోనికి వచ్చినప్పుడు
గులకరాళ్ళు తీసుకుని ఊరి మీద అంటే వాళ్ళ మీద వేస్తున్నాడు. ఎవరింట్లో కంటే వాళ్ళ ఇంట్లోకి చొరబడి ఎదిగితే చేస్తున్నాడు అంట. మా బయట దశకులు ఎవరింట్లో కంటే వాళ్ళ ఇంట్లో చొరబడి ఎదంటది చేస్తున్నాడు అంట. అందువల్ల ఈడు ఊరిలో పనికిరాడు, ఈయన ఊరిలో నుంచి బయటికి గెట్టేయమని చెప్పారు. అక్క బయటికి గెంటేయమని చెప్పారు. ఇప్పుడు ఊరు గంటేయాలి బయటికి? ఎవరు గంటేయాలమ్మా? ఊర్లో వాళ్ళు ఊరేని పోయి గంటేయచ్చుగా, గంటేయచ్చు కదమ్మా. ఎందుకని? గంటెత్తే ఇంట్లో వాళ్ళు మా మీద కేసు పెడతారని ఒక భయం. అందుకని ఇంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటోడు ఊరిలో ఉంటే మా అందరికి ఇబ్బంది అవుతుంది, ఈయన తీసుకెళ్ళి బయట గెంటేయమంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో అని బయట గెట్టేయటానికి. ఆలోచించండి అమ్మా, ఎంత బాధపడతారు. ఇంకా తట్టుకోలేక జనాలనే మాటలకే వీళ్ళు భరించలేక కాదు, అర్థమవుతుందా? వీళ్ళు భరించలేక కాదు, జనాలు వాళ్ళననే మాటలకే బాధపడి తీసుకెళ్ళి ఊరి వెలుపల శ్మశానం ఉంటే శ్మశానంలో కట్టేశారు. ఏం చేశారు? శ్మశానంలో కట్టేశాడు. కట్టేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నాడంటే రాళ్ళు తీసుకొని వాడిని గాయపరుచుకోవటం, ఎదురొచ్చిన వాళ్ళు ఊరినైనా గాయపరుస్తున్నారు. నా దారిని మనిషి అనేవాడు పోవట్ల, ఆ దారిని ఒక్కడు కొడక ఎవరు పోవట్లే. ఇంకా ఎందుకు పోవట్లేదు? బాగా ఆలోచన, ఎందుకు పోవట్లేదు? వాడిని చూసి భయపడుతున్నారు జనాలు, వాడిని చూసి భయపడుతున్నారు జనాలు. ఇప్పుడు వెంటనే ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలోనికి యేసు ప్రభువారు వచ్చారు. యేసు ప్రభువారు రాగానే వాడి పరిస్థితిని చూసి వాడి మీద జాలిపడి, అక్కడ రాయబడినట్టు ఏం రాయబడిందంటే వెంటనే వాడు ఆ ఆ దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుటకునని దేవుని పేరట నీకు ఆనపెరుస్తున్నాను. ఈ సందర్భాన్ని మీకు తెలుసు. జాలిపడి వానిలో ఉన్న అపవిత్రాత్మని గద్దిస్తే అవి వెళ్ళిపోయాయి. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాడు వచ్చి ఈ ఊర్లో తిరుగుతున్నాడు. ఇప్పుడు వాడు ఊర్లో తిరగటం వల్ల ఎవరికైనా ఇబ్బందా? ఇప్పుడు ఏమంటున్నారంటే మనం తీసుకెళ్లి శ్మశానంలో గట్టెత్తే ఊర్లోకి తీసుకురావటానికి ఆయన ఊరు అసలు. ఇలాంటోడు ఉంటే ఇంకా ఊర్లో జనాలందరూ బాగుపడతారు, ఇట్టటోడు ఊర్లో వద్దని ఎలగొట్టారు. అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే పందులు చచ్చిపోయాయి కాబట్టి ఎలగొట్టారు అనుకుంటున్నారు. పందులు చచ్చిపోయాయని కాదు, జనాలు బాగుపడతారన్న భయంతో ఎలగొట్టేశారు. జనాలు బాగుపడితే వీళ్ళకేం నష్టం? ఏం నష్టం అక్క చెప్పండి? జనాలు బాగుపడితే వీళ్ళకేమన్నా నష్టమా? ఆలోచించండి మీరు ఎవరైనా. బాగుపరచని అనే మాట అంటేనే జనాలు అసలు ఎందుకు ఆయన బొమ్మన్నారంటే ఇక్కడ మీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు మీరు బాగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, వాళ్ళను బాగుపరిచినందున అక్కడున్నటువంటి వాళ్ళలో కొంతమంది ఏం జరిగిందంటే ఇదిగో ఇలాంటి వాడు మనలో ఉండటం వలన ఏంటంట, ఇలాంటి వాడు మనలో ఉండటం వలన మనలో అనేకులు ఏం చేస్తారంట? బాగుపడతారు. ఏమవుతారు? ఇంకా బాగుపడితే ఎవరు చెడిపో ఏమవుద్ది చెప్పండి? బాగుపడితే మంచిదా చెడదక్క? మంచిదే. మరి బాగుపడటం వల్ల ఉపయోగం ఏముంది? చెడు అని ఎందుకు అన్నారు చూడండి. బాగుపడటం వల్ల చెడు ఎందుకున్నారు, చెడు ఎందుకు అంటున్నారు అంటే మీకు అర్థం కావడానికి ఒక చిన్న విషయాన్ని మీకు చూపెడతాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న విషయం. చూడండి, అపోస్తుల కార్యంలోనికి రండి. అపోస్తుల కార్యం తీసారమ్మా. అపోస్తుల కార్యంలో అక్కడ ఒక సందర్భం ఉంటుంది.
15వ అధ్యాయంలోని 13వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. లుస్త్రాలో జరిగిన సంఘటన గురించి 13వ అధ్యాయంలోనే 19లో ఏమని చూడండి అక్కడ. అయితే ఎన్నో అధ్యాయము? 19వ అధ్యాయం 26వ వచనం మనం చూడండి ఒకసారి. 25 నుంచి అండి చూడండి. చూడండి, అతడు వారిని అట్టి 22 నుంచి చదువు. అప్పుడు తనకు పరిచర్య చేయి వారితో తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి వారు ఆసియాలో కొంతకాలం నిలిచిండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగను. ఏలయనగా దెమెత్రియను ఒక కంసాలి అర్తిమాదేకి వెండిగుళ్ళు చేయించుట వలనను ఆ పని వారికి మిగులు లాభం కలుగు చేయుచుండెను. అతడు వారి నట్టి పని చేయు ఇతరులను గుంపుకూర్చి, అయ్యలారా, ఈ పని వలన తమకు జీవనము బాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు దాదాపు ఆసియా అంతటా బహు జనములను ఒప్పించి త్రిప్పిన సంగతి మీరు చూచి ఉన్నారని మీరు విని ఉన్నారను. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పు పోవుటియే కాక మహాదేవి అయిన అర్తిమాదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా ఎందంతటను భూలోకమందును పూజించబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతో తోచుచున్నదని వారితో చెప్పాను. వారు విని రౌద్రముతో నిండిన వారై గట్టిగా కేకలు వేశారంట. వీళ్ళ పనికి నష్టము కలుగుతుందని ఎవరిని లేవనెత్తారు? కొంతమంది అల్లరి మోకలు అంటారు. అల్లరి మోకలు అంటే తెలుసు కదక్క. అల్లరి మోకలు అంటే ఎవరు? అల్లరి మోకలు అంటే పని బాట లేకుండా తిరుగుతుంటారు చూడు. వాళ్ళల్లో కొంతమందికి మందు తాపి పౌలు మీదకి పంపించారంటే, మా పుట్టు పొరగతలు ఉన్న పద్ధతులు ఏంది, నువ్వు కొత్తగా పెట్టేది ఏంటి? జరిగింది ఇదేడా. దీనివల్ల నీకు నష్టమేంది, ఇబ్బంది లేదంటే మా వృత్తికి అన్యాయం జరుగుతుంది అన్నారు. ఏంది వాళ్ళ వృత్తి? మేము బొమ్మలను చేసి అమ్ముకుంటున్నాము, ఇంక అందరు అట్టుపోతే మా బొమ్మలు ఊరుకుంటారు. అర్థమైందే? ఇంక అందరు అట్టుపోతే మా బొమ్మలు కొనేది ఊరు. నువ్వు చేసే పద్ధతులు మాకు నచ్చలేదని చెప్పేశారు. అందువలన పౌలు గారు అంటున్నారు, అయ్యా ఏంది అసలు ఈ పద్ధతులు ఏంటి? ఎందుకులాగా అంటే మీకు నష్టము కలిగించడానికి ఎంతమందిని పాడు చేస్తారు మీరు? అంటే మీకు లాభం కావాలంటే అనేకులను పాడు చేసి వాళ్ళని నాశనం చేస్తారా? అక్కడ అదే జరిగింది. కొంతమంది అల్లరి మోకలనంట రెచ్చగొట్టిర్రంట. ఇప్పుడు వీళ్ళు వచ్చి పౌలు గారి దగ్గర మాట్లాడతారు, పిచ్చోళ్ళారా, ఇప్పుడు నువ్వు చెడిపోయినోడికి ఏం తెలుసు? చెడిపోయినోడికి ఏం తెలియదు. నీకు ఇబ్బంది లేదు. బాగుపడేవాడికి ఏమీ తెలియదు, బాగు చేసేవాడికి అన్ని తెలుసు. అంటే చూడండి, అర్తిమాదేవికి అన్యాయం జరుగుతుందంట. అర్తిమాదేవి మీద అంత ప్రేమ ఉన్నట్టు ఎలాగో? అర్తిమాదేవి మీద ప్రేమ ఉంది. అర్తిమాదేవి మీద ప్రేమ ఉంటే అర్తిమాదేవి చెప్పిన పద్ధతులు పాటిస్తుందా? ఇప్పుడు ఏంది, మా వృత్తికి మా బిజినెస్ దెబ్బతింటుంది. ఒక మాటలో చెప్పాలంటే మా బిజినెస్ దెబ్బతింటుంది కాబట్టి వీళ్ళు అసలు ఈ చెప్పకొని ఉంటే అందరూ వచ్చి మా బొమ్మలు కొనుక్కొని బాగుపడతారు, మాకు మంచి లాభం చేకూరుతుంది కదా. అసలు ఎంత టాలెంట్! టాలెంట్ మామూలుగా ఉందా? అరే, చెడిపోయేవాడిని బాగు చేయమని చెప్తున్నది ఇక్కడ సమాజము. ఇప్పుడు సమాజం అందరూ అధికారి దగ్గర పోయి చెబితే అధికారికి కావాల్సింది ఏంది? ఇప్పుడు చెప్పండి, అధికారికి కావాల్సింది ఏంది? అది ఏంది? అధికారి కావాల్సింది అధికారం. అధికారం కావాలంటే జనం కావాలి. జనం ఆయన పక్కన నిలబడితే ఆయన ఏదేం చేస్తారు. అందువల్ల ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, అయ్యా చేతులతో చేయబడినవి పనికిరావు,
ఇదిగో మనమను సృష్టించిన ఆయన ఉన్నాడు, ఆయన మనకు నీతి నేర్పిస్తున్నాడు, ఆ నీతిగా నువ్వు బ్రతకటానికి చెడు వదిలేయి అని చెప్పారు. ఇప్పుడు చెడు వదిలేయమని చెప్పినప్పుడు, ఇప్పుడు చెడు వదిలేస్తే ఇంకా మంచి చేసే వాళ్ళు ఎక్కువైపోతారు కదా. అందరూ మంచి చేస్తే ఎవరి కాడికి ఎవరు బాడుగా అక్క. అందరికి తెలివి వస్తే ఒకడు పోయి ఒకటి కాలకాడ నిలబడ్డుగా. అయ్యో వీళ్ళందరూ తెలివి తెచ్చుకొని ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మన లోకంలో జరుగుతున్న, సమాజంలో జరుగుతున్న ఏంటిది, వీళ్ళందరూ తెలివి కలిగిన వాళ్ళు బాగుపడుతుంటే ఇక మా దగ్గరికి వచ్చి ఎప్పుడు సలహాలు అడుగుతారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి నువ్వు సలహాలు అడిగితే వాళ్ళ గొప్ప, నువ్వు అడగకూడదు. ఇంకా నువ్వు ఒకళ్ళని అడగాల్సిన అవసరం, ఎందుకంటే నీకు అన్నీ తెలుసు కదా. ఎడం కాలేదు వచ్చి కుడి కాలేదు నీకు తెలియదు, తెలుసా తెలియదు? ఎడన్నాడు కాక మంగళవారం మీద గురువారం మీద తెలియదు మీకు? అమ్మ తెలియదు? నిజంగా చెప్పండి, నిజంగా చెప్పండి, తెలుసా తెలియదా? అందరికి తెలుసా? మరి తెలిస్తే శుక్రవారం ఎందుకు బాగుండదని ఒకళ్ళ దగ్గర ఎందుకు అడుగుతున్నావు? అంటే నీకు ఈ వారం తెలియదు. ఇప్పుడు ఎప్పుడు తెలియకుండా ఉంటే నేను పైన పెత్తనం చేస్తాను, నువ్వు నాకు కింద ఉండొచ్చు. ఎప్పుడు తెలుసుకుంటే నా మీద తిరగబడితే ఇంక ఎప్పుడు నాది. అది ఇక్కడ ఇలా అధికారుల పద్ధతి. అర్థమైందక్క? దీంట్లో ఏమి లేదంటే ఊరేమో నెమ్మరుగా ఒకటి నిమ్మకాయ తెచ్చాడు, దాని లోపల 2 ఎర్రబొట్లు పెట్టాడు, దాని లోపల ఒకటి పెట్టాడు, నా ఇంటి ముందు ఇచ్చిరేసాడు. అరే దీంట్లో ఏమి లేదని చెప్పి శుభ్రంగా కోసేసుకొని పులిహార చేసుకున్నాను అనుకో, వాడు ఇంకా నాకు అడిగి ఒకసారి నిమ్మకాయ తేడు. ఆ నిమ్మకాయ తీసుకుపోయి 10 మందిలో పెట్టి ఎవర్రా ఇది తెచ్చింది నా ఇంటి మీద ఏం చేశారు అన్నా, ఆడికి ఇంకా బాగుంటుంది. దానికి ఇరుగుడు నేను ఇస్తాను, ఒక 50 వేలు అవుతాను. అదే నిమ్మకాయ నేను కోసి పులిహారం చేసుకొని తినేసి పక్కన పడుకున్నాను, ఏమంటే మరి వీడికి నిమ్మకాయలో ఏమి లేదని అర్థమైపోయింది, వీడి దగ్గర మన ఆటలు చల్లవని మెలకొని ఉండేస్తాడు. అందుకని పౌలు గారిని కొడితే ఊరికి ఇబ్బంది లేదుగా. అందుకని పౌలు నువ్వు ఇలాంటి చెబితే వీళ్ళందరూ బాగుపడితే మా బిజినెస్ ఎలా తాగాలి? ఏంది మీ బిజినెస్ ఏంది? ఇలా బిజినెస్ ఏంది? ఇలా బిజినెస్ బొమ్మలు చేసుకొని అమ్ముకోవటం, బొమ్మలు చేసుకొని అమ్ముకోవటం. ఇప్పుడు బొమ్మలు ఊరుకుంటారుగా, అందువల్ల అంటున్నాడు అయ్యలారా, అక్కడ అదే చెప్తున్నారు. అక్కడ బాగా చూడండి, 32వ వచనం చదువుదాం ఒకసారి చూడండి. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరిలాగు కొందరలాగున కేకలు వేసిరి, తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలా మందికి తెలియలేదు. ఆమేన్. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఊరికి ఏం తెలియదంట, అసలు విషయం తెలియదు. విషయం తెలియని ప్రతి ఒక్కడు అరుస్తున్నాడు. ఇద్దరు గొడవ పెట్టుకున్నారు ఊర్లో, ప్రతి ఒక్కడు వచ్చే ఇట్టుగా అసలు ఎందుకు గొడవ పెట్టుకున్నారు ఒక్కడే తెలియదు ఆడ. మరి ఎందుకు అరుతున్నారు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు అరుతున్నారు? అట్ట కుదిరింది. నేను వీళ్ళ పక్కన అరిస్తే వీళ్ళ నవ్వుద్దానని వీళ్ళ పక్క అరిచేస్తున్నాడు. రే ఏంద్ర అంటే విషయం తెలియదు, వరకు అరిచేస్తుంటారు అంతే. కేకలు ఎక్కువ అవుతున్నాయి, కొందరు అట్టు కొందరు ఇట్టు. అసలు ఎందుకు కేకలు వేస్తున్నారంటే మాకేం తెలుసు, వాళ్ళు అరుతున్నారు, నేను అరుతున్నాను. వీళ్ళు మా వాళ్ళు కాబట్టి అరుతున్నారు, వాళ్ళ పక్కన నేను కూడా అరిచేస్తున్నాను. మీ వాళ్ళ నీతి న్యాయం సంబంధం ఉందా? అసలు అన్యాయం ఏదో న్యాయం ఏదో తెలుసుకున్నావా? తోకాతోండే లేకుండా వచ్చి మాట్లాడేటట్టుంది ఎవరు. అందువల్ల అల్లరి మోకల వల్ల మాత్రమే ప్రమాదం. ఈ అల్లరి మొక్కలు వాడుకునే వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలు. వీడికి అసలు ఏం తెలియదు. వీడికి ఏమైనా తెలుసా? 4 బొట్టుకులు సారా దగ్గర వచ్చి మాట్లాడతాడు, మళ్ళా సారా దిగిన తర్వాత ఏం మాట్లాడండి వాడికి తెలియదు, ఏం తెలుసు. అందుకని ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు వాళ్ళతోటి, సమాజం అందరి అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇప్పుడు చదవండి ఆ సందర్భాన్ని. లోకసువార్తలోనికి రండి. లోకసువార్త తొందరగా 11వ అధ్యాయం 11వ అధ్యాయం 43 నుంచి చదవండి. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుకొనువారు. ఏటిని కోరుకుంటున్నారు? ఇప్పుడు మీరు వినాలి, జాగ్రత్తగా వినాలి. నా కోసం చెప్పట్ల వాక్యం, మీకోసమే. సమాజ మందిరములలో అగ్రపీఠములు కోరుకుంటున్నారు. వీడికున్నది ఏమి? నీకు వాడి మాటనే నీకుంటాయి అన్ని. అర్థమవుతుందా? అర్థమవుతుందక్క?
వీటికి ఏముండదు, వాడి మాటనే నీకు మాత్రం టెన్షన్. ఈరోజు బావొచ్చా, ఈరోజు 3 కదా, ఈరోజు 6 కదా, ఈరోజు మేము 8వ రోజు కొడతరా, 9వ రోజు ఏమన్నా తంతరా, ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఎందుకంటే సమాజ మందిరపు అధికారి వాళ్ళందరూ ఇలా అయిపోతే ఇక నా మాట ఊరిండ్రు. నీ మాట వినటానికి నువ్వేం మాకు బోబెట్టట్లా, నీ మాట వినటానికి నువ్వేం మాకు ఆపదలు ఆదుకోవాలి. అర్థమవుతుందా? నీ మాట వినటానికి నువ్వు మాకు ఇబ్బంది ఉన్నప్పుడు మమ్మల్ని ఏం పరామర్శించాల. నువ్వు మరి ఎందుకు అంటున్నావు అంటే నీ పెత్తనం చలామణి చేసుకోవటానికి. నేను అదే చెప్తాను చాలా మందికి. నా వల్ల నేనేమన్నా నిన్ను ఉదాహరణకు అప్పుడు అంటారు, నేనేమన్నా ఒక 10 రూపాయలకు లేకపోతే ఒక 500 రూపాయలకి ఇసం తెచ్చి నీకు ఇస్తే నువ్వు నా మీద అబ్జెక్షన్ పెట్టు. నేనేం నిన్నేం ఇబ్బంది పెట్టలేదుగా. నీ పని నువ్వు చేసుకున్నా, నా పని నేను చేసుకుంటున్నాను, అంతే దక్క. నీ దారిలో నువ్వు పోతున్నావు, నా దారిలో నువ్వు పోతున్నాను. నీ దారిలో నువ్వు పోతున్నప్పుడు నేను నా దారిలో నుంచి నీ దారిలోకి పోతే నీకు ఎట్లా ఉంటుంది? అంటే ఎందుకు ఇక్కడ ఇక్కడ యేసుప్రభు వారు అంటున్నారంటే, మీరు ప్రతి విషయములలో ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు చూడండి 42 నుంచి. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములు సంత వీధులు అందరంలో కోరుచున్నారు. అయ్యో మీరు కనబడని సమాధులు వలె ఉన్నారు. ఎలాగంట? కనబడని సమాధులు. కనపడే సమాధి వేరు, కనబడని సమాధి వేరు. కనబడని సమాధి అంటే ఏంది? కనపడే సమాధి అంటే పైకి తెల్ల కనపడే సమాధి. కనబడనిదంటే మన ఊరి మీద కూడా కొంతమందిని బూడి చేసి ఏం కట్టకుండా వస్తారు చూడు, అది కనబడని సమాధి. ఆ కనబడని సమాధి ఏంటంటే ఎవరికి ఇబ్బంది కాదన్నట్టు ఉంటారు, అందరికి ఇల్లే ఇబ్బంది. అంటమందినా? పెద్దలు అప్పుడప్పుడు అంటారు చూడు, ఏందంటది? మట్టిపామ కదమ్మా. పైకి అసలు బాగుండదు, రోషం ఉంటుంది, మొత్తం అంతా జరిగేది ఆన్నే కిటుకు. యాడ చెప్పండి, యాడను మీకు తెలిస్తే చెప్పండి. యాడంటే అర్తిమాదేవి విగ్రహాలు చేస్తున్నాడు చూడు, వాడి దగ్గరే కిటుకు జరుగుతుంది. వాడే సమాజాన్ని రెచ్చగొట్టి పాడు చేసి పెట్టాడు. వాడు ఉపయోగం కోసం ఎవరు చచ్చినా పర్వాల, ఎవరు పరువు పోయినా పర్వాల, ఎవరు గుడ్డలు లేకుండా రోడ్డు మీద పండుకున్నా పర్వాల, వీడికి మాత్రం బిజినెస్ జరగాలంతే. అర్థమైందా? మరి మనమేం చేద్దామంటే యేసుప్రభు అన్నాడు, నశించిపోతున్నారు, మీరు నాశనంలో నుంచి బయటికి రమ్మన్నాడు. ఉదాహరణకు ఎవడున్నాను, నుంచి నేను ఆడిగిపోయినాను మళ్ళీ ఇడికి రావాలంటానికి అబ్జెక్షన్ ఇక్కడ, అంతే కదా? మీరు ఇటు నుంచి అడిగిపోతే మళ్ళీ ఇటుకి రావడానికి అబ్జెక్షన్ కదా. ఎందుకని అక్క? యేసు ప్రభువును నమ్మామనుకుంటున్నటువంటి అజ్ఞానులు అందరం. నేను అదే చెప్తాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ పెడతారు కదా, తింటారు కదా, వీరికి అలవాట్లేదా? లేకపోతే పప్పు అన్నం తింటారు కదా, అలవాటు ఉంది కదా. పప్పు అన్నము పిల్లలకు పోయి తినొస్తారు, బాగుంది కదా కదా. అలాగే వేరేటువంటి కార్యక్రమం అంటారు చూడండి, అంటు కార్యక్రమం, దానికి పోయి తింటారు. ఆ దాంట్లోనేమో అదేంటి, బెల్లం ఎక్కువ తింటే బెల్లం తక్కువ అవుతుంది. మరి ఎందుకని తేడా ఏముంది? తేడా వండిన అన్నంలో లేదు, తింటున్న మనలో ఉంది. భయమా? ఏంటి భయం? అసలు భయం అంటే తెలుసా? ఎవరికి భయపడాలి? నేను పునవారం చెప్పాను, భయపడాల్సింది ఊరికి బతికినోడికి, చచ్చినోడికి కాదు భయపడాల్సింది, బతికినోడితో డేంజర్. ఇప్పుడు బతికినోడితోనే డేంజర్, చచ్చినోడు ఏమి లేదు. ఈడి వల్లే అంతా కుమ్మక్కు జరుగుతుంది, ఈడి వల్లే. అందుకని అన్నాడు, మీరు సమాజం ప్రశాంతంగా పోతుంటే గలిబిలి లేపేటువంటి ఎలాంటి వాళ్ళంటే మీరు అల్లరి మోకలను రెచ్చగొట్టి మాకు సంబంధం లేనట్టుగా ఉన్నటువంటి వారలారా, మీరు ఎలాగున్నారంటే సున్నము కొట్టిన సమాధుల్లాగున్నారు. ఎందుకంటే మాకు అక్కడ బాగా గమనించండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి ఒకసారి మీకా సువార్త 6వ అధ్యాయము, మీకా సువార్త 6వ అధ్యాయం మీకు అర్థం కావటానికి చూపిస్తున్నాను. 6వ అధ్యాయము 8. మనుష్యుడా, ఏది ఉత్తమము అది నీకు తెలిసే చేయబడి ఉన్నది. అక్క కొద్దిగా వినండి, తర్వాత మళ్ళీ నిద్రపోదు. ఏది మంచిదో అది మీకు చెప్పబడి ఉన్నది.
అది నీకు తెలియజేయబడి ఉన్నది. బాగానండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. దేవుడి నిన్ను అడిగేది మంచిగా బ్రతుకు, ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా ఉండొద్దు, ఎదుటి వాళ్ళకి నష్టం చెయ్యొద్దు, నీ వరకు నువ్వు ప్రశాంతంగా బతకమని. ఇదే కదా దేవుడు అడిగేది అన్నాడు. అయితే మనుషుడు ఏం చేస్తున్నాడంటే అన్యాయముగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అన్యాయం అంటే తెలుసు కదక్క. ఇది కాదు అంటే అది అవును అంటాడు. ఏంటిది? నేను 100 రూపాయలు ఇచ్చానంటే అసలు ఇయ్యలేదు అంటాడు. ఇది అన్యాయమా న్యాయమా? ఒకరి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకొని అసలు నువ్వు నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చావు అనేది న్యాయం అన్యాయమా? మర్చిపోయి నువ్వు తిని తినక, పాప మన వాళ్ళు చాలా మందికి ఆలోచనలు కదా ఉండేది. ఇప్పుడు తిని తినక ఏదన్నా కళ్ళకు కనపడితే కడుపు నిండా తినాలని ఉంటది మనసులో. అయ్యో తింటే మళ్ళీ అట్టా నా డబ్బులు అయిపోతాయని దాచిపెట్టుకొని నాలాంటోడికి ఎత్తారు. రూపాయికి కాదు 2 రూపాయలు వడ్డీకి. ఇప్పుడు కూర్చొని అబ్బా 50,000 ఇచ్చాను, నెలకు 10 రూపాయలు వడ్డీ వస్తుందని లెక్క పెట్టుకుంటూ ఉన్నాం. ఎంత బాగా లెక్క పెట్టుకుంటారు తెలుసా? మంచం మీద పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పొలంలో పని చేసేటప్పుడు 10 నెలలు అయినాయి 10,000 వస్తాయి, 20 నెలలు అయినాయి 20,000 వస్తాయి. అబ్బా ఇంక ఇబ్బంది లేదు అనుకోండి. ఒక్కసారి వాడి దగ్గర పోయి డబ్బులు ఇవ్వండి, నువ్వెవరివి అని అన్నాడనుకో, అసలు నువ్వు ఎవరివి అన్నవాడికి ఎట్టాడదక్క? ఇప్పుడు ఎట్టాడో చెప్పండి నాకు. మీకు నువ్వెవరు అంటే ఎట్టుంటది? బాధ ఉంటదా? కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, ఏం చేయాలో అర్థం కాలేదు. నోటు లేదా అన్న తీసుకురాప నీ నోటు అంటాడు. కట్టకని తీసుకొస్తావు, చింపేస్తాను, నీ మొఖాన్ని వేసేస్తాడు. ఇంకేం చేస్తావు? ఏమన్నా చేస్తావా? ఇది న్యాయం లోకానికి, ఇది న్యాయం. ఇప్పుడు ఇలా చేస్తే అంతేరా, మనం ఇస్తే తీసుకోవాలి అంతే, లేకపోతే మన కాళ్ళ కడబడి ఉండాలి. అడుక్కుండేతో అడిగేటప్పుడు మాత్రం బాగున్నావా అక్క, నీలాంటిది ఊరు లేదు, నువ్వు అని. నేను లక్ష్మీదేవి కంటే నువ్వు పెద్ద, ఊరు వచ్చినా కూడా రూపాయి 2 రూపాయలు ఇచ్చిపోతుంటావు అన్న. నువ్వు దేవుడు అన్నా మాకు. అవసరం తీరిన తర్వాత అల్లాడు వాడు పెద్ద దుర్మార్గుర్రా, మన ఊరికి పెట్టింది దరిద్రం వాడేలా. ఏం డబ్బులు ఏమంటాయి? ఎత్తాములే పోయి ఇచ్చినవు కానీ అంతేనక్క అన్నారా? న్యాయం ఇది. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది. మంచి చేసేవాడికి ట్రెండ్ లేదు లోకంలో. యేసుప్రభు అదే చెప్పాడు, న్యాయముగా నడుచుకొనుటయు. న్యాయముగా నడుచుకోమంటే జనాలకు ఎట్టని తెలుసు, ఒకటి వస్తుంది, అన్యాయం చేయటమే బాగు. వీళ్ళేం చేశారు? పొద్దున గుక్కులు 3 సంవత్సరాల దాకా బల్లె లెక్కేసుకున్న వాళ్ళు ఒక్కసారి అడిగితే ఎవరు అనగానే ఇంకా హార్ట్ అటాక్ వచ్చి ఆన చచ్చిపోతారు. హార్ట్ అటాక్ వస్తుందా? ఎందుకు? నువ్వేమనుకున్నావు? ఇదే నా జీవితం అనుకున్నావు. ఇదంతా భ్రమ. ఉన్నన్ని రోజులు శుభ్రంగా తింటము, ఉండటము, ప్రశాంతంగా జీవించడం, ఇంతకు మించి జీవితం లేదు. ఎందుకంటే మనము కూడబెట్టుకునే మనతో రావు. ఎవరో ఏదో రేపు చేస్తాడు అనుకుంటూ ఒట్టి మాటలే. రేపు దాకా ఊరు ఊరు చూసారు? నువ్వు చూసినవా? నేను చూసినా? రేపటి దాకా ఏముంటుందో మనకు తెలియదు. అందుకే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభు వారు, మీరు సమాజ మందిరములలో గొప్పోళ్ళు అనిపించుకుంటున్నారు, మీ లోపల ఉన్న గోతులు దువ్వితే మీ బతుకు బయటపడతాను. నేను ఎటు తెల్లగా బట్టలు కట్టుకొని బయటకు వస్తే నన్ను అందరూ గొప్పోళ్ళు అంటారు. నా లోపల కొన్ని గోతులు ఉంటాయి. ఆ గోతులు దువ్వితే కదా నా బతుకు బయటపడేది. మేము ఒక ప్రాంతంలో సువార్త కొరకు వెళ్ళాం. మీరు కూడా వచ్చారు కదమ్మా, కొంతమంది వచ్చారు. ఎక్కడ అది? నాగారం, సత్తెనపల్లి దగ్గర వచ్చారు మీరు అందరూ. ఆ ఊర్లో మనం ప్రార్థన పెట్టినప్పుడు ఇటుపక్క ఒక లావుట ఆయన కూర్చొని ఉన్నాడు, అన్నం తినడానికి వస్తున్నాడు. ఆయన ఉన్నాడు, మళ్ళీ నిర్మలక్క ఉంది కదా వాళ్ళ అమ్మ, వీళ్ళందరూ కలిసి ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయనకు ఏమొక 50,000, ఆయన 1,00,000, మొత్తం ఒక 15-20 లక్షలు 30 లక్షల దాకా అందరు ఊర్లో చాలా మంది ఇచ్చారు. ఎట్టిచ్చారంటే పెద్ద మనిషి కదా, ఏ దగ్గర డబ్బులు అడిగిపోతాయి అన్నట్టు ఇచ్చేశారు. నీ కాడ తెచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళ కాడ తెచ్చినప్పుడు వీళ్ళకి తెలియదు. చుట్టుపక్కల చూస్తే ఈయనకేమిలే, ఎప్పుడు శుభ్రంగా ఉన్నాడు, బండి వేసుకున్నాడు, కారులో నడుపుతున్నాడు, ఈయన వల్ల అవుతులే, ఈయన కాడ అడిగిపోతేలే బ్యాంకులు వేసినట్టు అనుకున్నారు. తర్వాత చివరికి అక్కడ ఇక్కడ మొత్తం ఒక 50 లక్షల దాకా అయిందంట. అతనికి ఉన్న పొలము, ఇల్లు మొత్తము
రేటు పెడితే 30 లక్షలకు వచ్చింది. ఏం చేసిండో ఏమో తెలియదు కానీ ఇల్లు పొలము మొత్తం కొడుకు పేరు మీద రాసేసి శుభ్రంగా రాత్రిపూట ఉమ్, మందు బాటలు తెచ్చుకొని దాంట్లో పురుగుల మందు పోసుకొని తాగి చచ్చిపోయాడు. ఉదయాన్నే లేచి చూసా చచ్చిపోయాడు. ఇప్పుడు అందరూ వాళ్ళు వచ్చారు, మాకెంత ఇయ్యాలి, మాకెంత ఇయ్యాలి, మాకెంత ఇయ్యాలి. ఆయన పేరు మీద ఉన్న ఆస్తి జప్తు చేస్తాం, అది చేస్తాం అంటే ఆయన పేరు మీద రూపాయి కూడా లేదు. తెలివి కలిగినాడు కదా, తెలివి లేనోడా, సమాజంలో తిరుగుతున్నాడు కదా. పెద్ద మనుషులమ్మా, ఏం పని కాదు. ఇప్పుడు ఉదాహరణకు పెద్ద మనిషి ఉన్నాడు, బాగా టిప్ టాప్ కొన్నాడు, ఆయన దగ్గర ఎప్పుడు 10 లక్షలు ఉన్నాయి అనుకుంటాము. ఇదిగో నీ డబ్బులు ఆడిపోతే నేను దాచి పెడితే నీ కొద్దికి ఇస్తా, నాకు ఇది కావాలి ఇది కావాలంటే ఏరు ఇలా ఇప్పుడు ఊరికి ఎవడక నవ్వుకొని చూడండి, ఇలా అంతమందికి ఇచ్చాడు. ఒక్కసారి పుట్ట పగిలిపోయాక ఏమైంది, పొట్టలో ఉన్న చీమలు బయటకు వచ్చినాయి, మొత్తం ఇంటి చుట్టూ వచ్చుకోకుండా. నీ కాడ కూడా తీసుకున్నా, నీ కాడ కూడా తీసుకున్నా, నీ కాడ కూడా తీసుకుంటా, మొత్తం 20 మంది దాకా వచ్చి కూర్చున్నారు. పెద్దరికంగా ఉన్నాడే, అసలు అప్పులు లేవనుకున్నామంటే అప్పులు తెచ్చుకున్న డబ్బులతో గొప్పడుగా మెయింటైన్ అయ్యాడు. అప్పు తెచ్చిన డబ్బులతో గొప్పడుగా అట్టు తిరుగుతున్నాడు. ఆ కారు అద్దెదే, ఆ తిరుగుతున్న మనుషులు కూలోళ్ళే. ఆయన లెవెల్ అట్టట్టుంది. చివరికి వచ్చి చూసాక రూపాయి ఆయన పేరు మీద లేకుండా మొత్తం కొడుకు మీద కూతురు మీద రాసేసాడు. మాకు తెలియదు, ఆయనకి ఇచ్చాడు, ఆయన తెచ్చిన రూపాయి మాకు 1 రూపాయి కూడా పెట్టలేదు, ఆయన దగ్గర తీసుకోమని. ఇంకేం చేస్తారు? ఆ అక్క నిర్మల అక్క ఉంది కదా, వాళ్ళ అమ్మకు జబ్బు వచ్చి కొన్ని మంచాన పడిపోయింది. నా డబ్బులు నా డబ్బులు నా డబ్బులు. ఏందమ్మా ఎందుకు ఇచ్చావని నేను అడిగితే ఒక రోజు పోయినప్పుడు కూర్చొని, కొడుక ఊర్లో ఎవరి మీద నమ్మకం లేదు, ఆయన మీదే నమ్మకం అన్నాడు. అవును మరి, అట్టటోళ్ళ మీద భలే నమ్మకం అంటే తెలుసా, వీళ్ళు ఊరు కూడా ఇచ్చే రకం కాదు, భలే మన నమ్మకం. ఎందుకంటే ఒకసారి తెలిసిపోయి అమ్మటే 5,000 కావాలంటే ఇచ్చాడు, 10,000 కావాలంటే ఇచ్చాడు, మామూలు మెయింటెనెన్స్ చేయడు, ఆయన దగ్గర కుప్పలు ఉన్నాయి అనుకున్నాం, ఇప్పుడు అర్థమైంది. అందుకే చెప్తుంది ఇక్కడ బైబిల్, ఇదిగో కన్నబడని సమాధులు వలె ఉన్నారు, వారితో జాగ్రత్త. నీ దగ్గర ఉంటే నువ్వు తిను, తప్పులేదు, నీ దగ్గర ఉంటే నువ్వు పెట్టుకో, తప్పులేదు. కానీ పిస్టేజ్ కోసం ఏదో దానికోసం చూసుకొని ఉన్నదాన్ని ఇప్పుడు ఊరు తెచ్చేస్తారు. చాలా మంది అన్నారంటే వచ్చి, మేము తగలబెట్టనేమంటే అసలు మాకు అంత సంబంధం లేదని వెళ్ళిపోయారు అంటే ఇంట్లో వాళ్ళు. మీ ఇష్టం, తగలబెట్టుకో లేకపోతే ఆనే తయారు చేసుకోండి. ఎందుకు ఆ ఇల్లు కూడా వేరే దాంట్లో తాకట్టు పెట్టి వెళ్ళిపోయింది. బ్యాంకు లోన్ తెచ్చుకోరంట, ఆ ఇంటి మీద కూడా 10 లక్షలు 15 లక్షలు ఎత్తరుగా లోన్లు, ఇలా ఇళ్ళ మీద లోన్లు ఇట్లా మా ఇద్దరికి ఎత్తరు. ఇప్పుడు చివరికి బ్యాంకు వాళ్ళు వచ్చారు, ఇల్లు తప్తా చేశారు. ఇప్పుడు ఆ చచ్చిపోయిన శవాన్ని ఏం చేయాలి? చాలా కొద్దిగా కోసుకుంటారు, ఎందుకంటే డబ్బులు ఇచ్చినందుకు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే న్యాయముగా ప్రవర్తించుట కావాలి నాకు, అన్యాయం చేయటం నాకు అవసరం లేదు. అది యేసు ప్రభువు వచ్చి ఇక్కడ ప్రకటించింది. అన్యాయం చేయొద్దు, న్యాయం చేయండి, న్యాయం చేయండి, న్యాయం చేయండి, మీరు న్యాయముగా జీవించండి. ఎదుటి వాడికి ఇబ్బంది లేకుండా నీ జీవితం నువ్వు జీవించినంత వరకు ఏమీ కాదు. అదే చెప్పారు ఇక్కడ సమాజం. చూడండి, కావాలంటే మీకు అర్థం కావడానికి చెప్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యం 23వ అధ్యాయం, ఇక్కడ అదే సందర్భాన్ని చూస్తాను. మీరు చూడండి, 23వ అధ్యాయం ఇందా చదివిన సందర్భంలో నుంచి అక్కడ ఒక మాట ఉంటుంది. 23వ అధ్యాయం 3వ వచనం జాగ్రత్త చదువుదాం. పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రం చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునికి విరోధముగా నన్ను కొట్టనాజ్ఞాపించుచున్నావా అని నేను. ఏమంటున్నాడు ఆయన్ని? సున్నము కొట్టిన. ఎందుకన్నాడు సున్నం కొట్టిన గోడ అని చెప్పండి మీకు. న్యాయ సభలో కూర్చున్నప్పుడు, బాగా నేను మీకు అర్థం కావటం చెప్తాను, సందర్భం చెప్తాను. న్యాయ సభ అంటారు, తెలుసు కదక్క. న్యాయ సభ ఎప్పుడైనా జరిగిందా మనకు ఇప్పుడు అంతా కోర్టులు అవి వచ్చాయి. ఇంతకుముందు కోర్టులు లేవు కాబట్టి న్యాయ సభ. ఇంతకుముందు ఏం జరిగేది, ఒక రచ్చబండ అంటారు, ఆ బండ దగ్గర ఊరికి పెద్ద మనిషి వచ్చి అక్కడ కూర్చుంటాడు. తప్పు చేసిన వాళ్ళని అటు ఇటు నిలబెడతారు. ఈ రచ్చబండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ బండ మీద కూర్చున్న వ్యక్తి ఉంటాడు చూడు,
ఆయన ఎవరికి సంబంధించినోడు కాదు అన్నట్టు కూర్చోవాలి ఆడ. అట్ట కాకుండా వీళ్ళు మా వాళ్ళు అన్నట్టు కూర్చున్నాడా, న్యాయం పోయి అన్యాయం అయినట్టే. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, పౌలు వచ్చినప్పుడు పౌలు చెప్పించేది మంచి పనులే అక్క, పౌలు చెప్పేది మంచే. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే పౌలును కొట్టమంటున్నాడు. ఎందుకు? అన్యాయపు తీర్పునిస్తున్నాడు. న్యాయం అని తీర్పు కదా, ఇది అన్యాయం. అంటే ఏ కాడికి ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు కూర్చొని ధర్మశాస్త్రానికి విరోధంగా నువ్వు మాట్లాడటం కరెక్టేనా? ఇప్పుడు అందరికీ తెలిసి తప్పుడని, మరి ఎందుకు ఊరు నోరెత్తలా? చెప్పండి, ఊరు ఎందుకు నోరెత్తలా? చెప్పండి, మీరు ఊరైనా ఆలోచించండి. అందరికీ తెలిసి తప్పని మరి ఎందుకు నోరెత్తలా? ఎందుకు నోరెత్తలేదు అక్క? అధికారానికి భయపడా? అంతేనక్క? మీరు అధికారం వస్తే మీ ఇల్లు మీది కాదని చెప్తే మీరు ఒప్పుకుంటారా? మరి ఎందుకని? ఎందుకంటే వాళ్లకు నచ్చనిది పౌలు చేస్తున్నాడు కాబట్టి అందరికీ ఓకే, నచ్చేది చేస్తే ఇబ్బంది లేదు. మీరు అందరు తిని తాగి పొరిలాడి మీ ఇష్టం వచ్చినట్టు చేయమంటే అబ్బా మంచోడు పౌలు అంటారు. ఏవి వద్దంటాం వల్ల ఇబ్బంది అయిపోయింది పౌలు అందరికి, అంతే కదా? మంచి చేయటము ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒక రకంలో ఉన్నావు, ఇది కరెక్ట్ కాదంటే ఎట్లా చెప్పు, ఎట్లా దక్క? అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఊరు ఏదైనా మీ ఊరు ఉందనుకోండి, మీ ఊరి నడిబజారులో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అర్ధరాత్రి గొడ్లన్నీ ఒక్కదేసి ఒక ముగ్గేసి దాంట్లో ఎర్ర బొట్లు పెట్టి పోయిండు అనుకోండి, పొద్దున్న లేసాక ఎట్లా ఉంటాం? ఏమంటారు తెలుసా? ఎందుకు ఇది జరిగింది అసలు అంటారు, అంతేనా? అంతకు మించి ఏమన్నా అంటారా? ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే ఎవరితో మనకు సంబంధం లేదు, మనం బాగుండాలనుకునే లోకం కాదక్కేది. ఎలాంటిదంటే ఆ వ్యక్తి వచ్చి వేస్తే ఇది ఎందుకు జరిగిందని దాని మీద రాజకీయం చేసే లోకం ఇది. దాని మీద కూడా రాజకీయం చేస్తారు. రాజకీయం అంటే తెలుసుగా, దానికోసం 10 మందిని పిలిపించి తాపించి తినిపించి తయారు చేసి ఇచ్చేసి విద్యలుతాం తలా ఒక 1000 రూపాయలు 2000 ఏమడతాడా, చివరికి అది ఊరో పిచ్చోడే చేసుకున్నట్ట. మరి డబ్బులన్నీ అడిగిపోయి ఇవన్నీ అడిగిపోయి అంటే ఎందుకు చెప్తున్నానంటే, సమాజ మందిరపు అధికారి సమాజ మందిరం మీద కూర్చున్నప్పుడు న్యాయం తీర్చాలి, అన్యాయంగా తీర్చాల్సింది. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రారంభం నుంచి విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయము కాదు, కానీ యేసు ప్రభువు వచ్చిన తర్వాత మనిషి ముఖ్యమా విశ్రాంతి దినం ముఖ్యమని అన్నాడమ్మా. ఏది ముఖ్యమంట? మనిషిని కొరకే విశ్రాంతి దినము గాని విశ్రాంతి దినము కొరకు మనుషుడు. ఆచారాలు మనకే గాని మనం ఆచారాల కోసం కాదు. నువ్వు పెట్టుకుంటే ఆచారం, పెట్టుకోకపోతే ఏమీ లేదు. మరి ఎందుకు ఇవన్నీ దీని తలకాయ నీకు ఎందుకు అక్క? అప్పుడప్పుడు మీరు కూడా కొన్ని విషయాలలో మీకు తెలియకుండా భయపడిపోతారు తెలుసా, నిజంగా కాదా? ఆ భయం ఎందుకు అసలు నీకు? నీ మనసులో ఇంకా ఏదో ఒక ఫీలింగ్ ఉంది. నా మనసులో ఏ ఫీలింగ్ ఉండదు. నేను ఎప్పుడు భయపడిన, ఎక్కడ భయపడను, దేనికి భయపడను. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు యథార్థంగా ఉంటే నిన్ను అణిగేవాడు ఎవడో లేడు ప్రపంచం. నేను వేరే వాడి కుటుంబంలో జొరబడి ఎవరైనా పాడు చేస్తే కదా నాకు భయం. నేను వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే కదా నాకు భయం. నేను వేరే వాడి కుటుంబంలోనికి వెళ్ళి వాడి డబ్బులు దొంగతనం చేస్తే కదా నాకు భయం. ఎందుకు? నలుగురికి మంచి చేస్తున్నప్పుడు ఎవరూ భయపడాల్సిన పని లేదు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వాడిలో ఉంటది ధైర్యం. ఆపదలో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి నీకు నేను మేలు చేస్తానని అప్పుడప్పుడు చాలా మంది ఉంటారు, తెలుసు కదా మీకు అందరికీ, అర్థమవుతుంది కాదు? బాగానండి, పాపం భర్త చనిపోయిన తర్వాత మొత్తం ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ కూరు ఉండరు, వాళ్ళ దగ్గర పోయి అంటారు, ఇదిగో నెలకాల నీకు పింఛన్ తెప్పించానని. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు నీకు లోకం. ఏంద్రా ఏమైనా ఏందయ్య అంటే, అప్లికేషన్ పెట్టొద్దా, రావద్దా, అది వచ్చిన తర్వాత చెప్తాడే. వచ్చేదాకా ఆ పింఛన్ తర్వాత సంగతి కానీ ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవాలి అసలు. అంతేనా కదక్క?
ఇక్కడ సమాజ మందిరపు అధికారి అదే జరుగుతుంది. ఇక్కడ న్యాయం కాదు కావాల్సింది, నా పెత్తనం జరగాలంటే. నీ పెత్తనం జరగాలంటే ఆ రోజు పోయింది. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో దాన్నే యేసు ప్రభు చేశాడు. వీళ్ళకి ఇబ్బంది ఏంది? పాపం చేయటము, రావటము, కోడిని కోసుకొని పోవటం. పాపం చేయటము, రావటము, పొట్టేలు కోసుకొని పోవటం. ఇప్పుడు యేసు ప్రభు వచ్చి వాడితో పని లేదన్న. వాడితో పని లేదంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఎట్లా ఉంటుంది అక్క? ఇప్పుడు చెప్పాలక్క మీరు, వాడితో పని లేదంటే ఎట్లా ఉంటుంది? మీకు కూడా నచ్చుద్దా? నువ్వు కోసుకొస్తే తప్పు లేదు, కానీ పాపానికి ప్రాయశ్చిత్తం ఏన్నే పొట్టేలు కోయాలనేది కరెక్ట్ కాదని యేసు ప్రభు చెప్పాడు. నువ్వు పాపం చేస్తే దాన్ని కోయటం ఎందుకు? నువ్వేమో బాగానండి, నేనేమో వ్యభిచారం చేసి, దొంగతనాలు చేసి, మానభంగాలు చేసి, నేను వచ్చి నోరు లేని పొట్టేలు తీసుకొచ్చాడు, కోస్తే నా పాపం పోతే? ప్రభు ఏమన్నాడు? ఎవరు పాపం చేస్తే వాడికి పడాలి శిక్ష. అందుకని ఇక్కడ ఏమన్నాడు తెలుసా? సున్నము కొట్టిన గోడ. నువ్వు సున్నము కొట్టిన గోడ ఎందుకంటే లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతావు, కానీ నేను లోపల బయట ఒకటే ఉన్నది నాకు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు తెలుసా? నిజం మాట్లాడాడు కాబట్టి ఏమని లేకపోయారమ్మా? ఏమన్నా అనగలరా? యేసుప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని అడిగాడు. దానికేం చెప్పట్లా. ఏం చెప్తున్నారు వచ్చి? దానికేం చెప్పట్లా. ఏం చెప్తున్నారు చెప్పండి? విశ్రాంతి దినాన చేయకూడదు చేశాడు. మరి విశ్రాంతి దినాన చేస్తేమి చేయకపోతే దాని పెద్ద లెక్క కాదు. పాపం చేస్తే నా మీద శిక్ష ఏమంటే పాపం చేయలేనేమి, కానీ నేను చేసిన పాపం ఏంది? విశ్రాంతి దినాన్ని మీరాడంట. అక్క పాపం ఏందంట? శుక్రవారము పుట్టింటికి వెళ్ళి ఇది పాపం అంట. అదే ఇప్పుడు వచ్చిన అబ్జెక్షన్. ఇంట్లో విడాకులు వచ్చేది దీనికే. శుక్రవారం వద్దంటే వచ్చును, శుక్రవారం వద్దంటే పోను, మన మాలచ్చి మొత్తం బాగొట్టును, రేపు బ్రాంచ్ రావు. వ్యభిచారం చేసినా ఇబ్బంది లేదు, మందు తాగి పొరిలాడినా ఇబ్బంది లేదు, దొంగతనాలు చేసిన ఇబ్బంది లేదు. శుక్రవారం ఊరిగిపోతే తలకాయ నొప్పి అయిపోయింది జనాలు. అంతే కదక్క? అబ్జెక్షన్ అదే కదా. ఎవరైనా వాడిని ఏమన్నా అంటారే, వీడేం తిట్టండి, వాడి డబ్బులతో వాడు తాగుతాడు, నీకెందుకు? మరి నువ్వు శుక్రవారం పోతే ఊరు మొత్తం ఎందుకు? ఈ అమ్మికి అంత లెక్కలేదురా, శుక్రవారం పోతాం చూడు, చెబుతున్నా వినకుండా. అరే నువ్వు పొద్దుగోకులు పోయి ఆడదాగి ఏడదాగి ఏడాడో తిరిగి వచ్చి ఏ గుంపలలో ఏ చెట్లలో తిరిగి వస్తుంటే ఇది మాత్రం ఊరికి అబ్జెక్షన్ లేదు. నువ్వు మాత్రం శుక్రవారం బ్యాగ్ తీసుకొని పోతేనే అబ్జెక్షన్ అయిందమ్మా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అట్టయితే రేపు శుక్రవారం బాను, నువ్వు కూడా మొత్తం మానుకోమని చెప్పు చూద్దాం. నువ్వు శుక్రవారం పోనా, నువ్వు చచ్చిపోయినా నేను మానుకున్నాను అంతే. మనమేం చేద్దాం దానికి? అందుకని యేసుప్రభు అన్నాడు, మారాల్సింది మనస్సు. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందిన అన్నాడు. అంటే పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంలోనికి రమ్మన్నాడు. ఇప్పుడు పాత జీవితం వదిలేయాలంటే అందరికీ భయమే కదక్క. భయమేనక్క పాతది వదిలేయాలంటే. పాతది వదిలేయటం భయమా లేకపోతే ఈజీనా? పాతది వదిలేయటం అంటే అట్లా చెప్పండి, మీకు చెప్పండి, మీకు అర్థం కావటానికి. పాతది వదిలేయమంటే ఇప్పుడు చర్చికి పెయింట్ వేయించిన కదక్క, వేయించడం లేదా? ఉంది కదా పెయింట్, ఉందా? కనపడుతుంది అక్క మీకు అందరికి పెయింట్? దీని మీద పెయింట్ వేపిస్తే బాగుంటుందా, ఇదంతా తీసేపితే పెయింట్ వేస్తే బాగుంటుందా? అంతా తీసేపిచ్చి పెయింట్ వేస్తే, ఎందుకంటే ఇంక మళ్ళా లేచి రాదు. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అదంతా తీసేసాక టైం పట్టుద్ది, దీని మీదే పెయింట్ వేద్దామంట. అంతే కదక్క? ఇప్పుడు దీని మీద పెయింట్ వేసినామంటే లోపల ఏముంది? లోపల ఇప్పుడు కొత్త పెయింట్ దీని మీద వేసినాము, లోపల ఏముంది? పాత పెయింట్ ఉందిగా. అలాగే చాలా మంది క్రైస్తవులు కూడా లోపల పాతది అట్నే ఉంది, పైన వరకు పోత పూసుకున్నారు అంతే పాతలని. ఎప్పుడన్నా వచ్చి యుద్ధాడా నేను సత్తవా ఎడ వద్దు ఊరోజు చెబుతారు, మళ్ళీ తోకాతోండం తెలియని వాళ్ళు చెప్తారు ఇది అంటావు నువ్వు. ఇప్పుడు నేను ఎంఎస్సి చదివిన, ఎంఎస్సి ఎంటెక్లు బీటెక్లు డిగ్రీలు 10th చదివిన వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదులే. అరే నువ్వు చదువుకుంది దేనికి? అజ్ఞాని. కొద్దిగా ఇంకేది జ్ఞానం ఉండొద్దమ్మా.
అవునా కాదా? ఏంటంటే లోపల ఒరిజినల్ అట్నే ఉంది. ఏంటంటే లోపల ఒరిజినల్ అట్నే ఉంది. ఆ భయము, ఆ భీతి, ఆ ఫీలింగ్స్ అనేది అట్నే ఉన్నాయి. పైన పోతే పోతే ఎన్ని రోజులు ఉంటుంది అక్క? గట్టి వాన పడితే రాలిపోదు. అలాగే గట్టి సమస్యలు వస్తే మళ్ళా పాతే చేస్తాం. అది వాన అంటే ఏమనుకున్న, వానలు వచ్చిన వార్తలు వచ్చింది గట్టి సమస్య తెలుసా? అవునులే, ఇది ఒక్కదాంతో ఏమవుతుంది, ఆ ఒక్కదాంతో ఏం కాదు, ఇంకోదాంతో ఏం కాదు. నేను చెప్తాను ఏంతో ఏం కాదు. ఇప్పుడు నేనున్నాను, నన్ను పొద్దు గూకులు ఒక 1000 మంది పని పట్టుకొని 50, 100 కూలి తీసుకొని నన్ను కావాల్సినన్ని నా మీద దూషించండి, నాకేమన్నా అవుద్ది అని చెప్పండి. అవుద్దా? ఏం కాదా? అవుద్దని ఒక భయం. వాడు చచ్చిపోతాడన్నా కందికాడికి పోయి చచ్చిపోయాడు. ఈడు ఈడు నీ కుటుంబం పాడైపోతుంది అందుకు వాడంటే పోయే పని అయితే ఎన్నిసార్లు ఎంతమంది అన్నారు. దేవుడు రాసితేనే ఏదైనా జరగాలి. అందుకని యేసుప్రభు అన్నారు, మీ ఆచార పద్ధతులు నాకు సంబంధం లేదు, నేను మీకు చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్త కలిగి జీవించండి అన్నాడు. సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. మీరు ఎలాగున్నారంట? పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు? మీకా సువార్తలు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? మీరు యథార్థముగా జీవించి న్యాయముగా ప్రవర్తించటమే నాకు నచ్చుద్ది. ఎందుకంటే మనిషికి భయమే సగము సగము బలహీనత. అర్థమైందా? భయపెట్టారనుకో కాళ్ళైన పట్టుకుంటాం. నన్ను భయపెట్టమని చూద్దాం ఊరి, నేను నన్ను ఊరు భయపెట్టడానికి నాకు భయమే లేదు. చంపేస్తానంటే సాగిపోతాను, ఇక్కడ చచ్చిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. అది మనం ఉండాల్సింది. ఎందుకంటే వెళ్ళే దారిలో ముళ్ళులు, ముళ్ళ తుప్పలు, గచ్చపదలు లేనంత వరకు మనంతా ఇబ్బంది. నేనేమైనా తాగి తందనాలాడి ఇబ్బందులు పెట్టి మనం ఏమైనా వ్యభిచారాలు చేసి కుటుంబాలను పాడు చేస్తుంటే మనకి ఇబ్బంది. మనం అట్ టైం లేవులేగా, మన పని మనం చేసుకుంటున్నాం, ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం, కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, శుభ్రంగా మన పనులు మనం చేసుకుని వెళ్ళిపోతున్నాం. అది యేసు ప్రభు చెప్పింది ఇక్కడ. ఇదిగో ధర్మశాస్త్రం ప్రారంభం నుంచి ఉంది, కానీ ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నేను చేయటానికి వచ్చాను అన్నాడు, నెరవేర్చాను, అది తీసేశాను. ఇంకా లేవు మీకయ్యి. పాతదైన పులిసిని పిండి ఏం చేయాలంట? తీసేయాలి. కొంచెం కూడా ఉంచుకోవద్దమ్ము. కొంచెమే ఉంచుకుంటారా? కొంచెమన్నా ఏమవుతుంది? భయం. ఆ భయం ఏం చేస్తుంది? భయం ఏం చేస్తుంది తెలుసా మీకు ఊరికైనా? ఇది ఎప్పుడైనా మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి ఈ మాట. భయము మనిషిని బానిస చేస్తుంది. భయం మనిషిని ఏం చేస్తుంది? బానిస చేస్తుంది. ఎవరైనా ఉన్నారనుకోండి, ఎందుకు మందు తాగేవని అడిగితే వాళ్ళు ఏం చదువుతారు? భయం వేసి. దేనికి భయం? భయం దేనికి కూడా తెలియదు, భయం వేసి మందు తాగుతారు. భయం ఎత్తే మందు అవుతుంది. బాగా ఆలోచించండి. అదే ఆ మంపులోకి, ఆ మైకంలోకి వెళ్ళిపోతే ఏం గుర్తున్నా నిద్రపోతాను. నేను అప్పుడప్పుడు చాలా మంది చెబుతాను, మందు తాగితే మళ్ళా మైకం వస్తుంది, మందు బదులు ఇసం తాగితే అసలు ఎప్పటికీ మైకం రాదు. అసలు మైకమే రాదు కదా, ఆ కైపులోనే ఉంటారు కదా 24 గంటలు. ఇంకేముంది? ఇప్పుడు మొన్న మా నాన్నగారు చనిపోయారు, మీ అందరికీ తెలుసు కదా. ఆ రోజు నైట్ అంతా 3:30 దాకా ప్రార్థన చేస్తుకోకున్నాం. మాకు ఊరికి భయమే లేదు. మనం ఏమైనా తలా ఒక బీరు బాటిల్ తెచ్చిపెట్టుకున్నాం పక్కన ఊరు. మొన్న ఏం లేదు, ప్రార్థన చేసుకుంటున్నాం, పాట పాడుకుంటున్నాం, ప్రార్థన చేసుకుని ఎక్కడే కాదు మన చిన్నారి కట్లో కానీ ఎక్కడ చనిపోయి నైట్ అంతా నేను అక్కడ ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకంటే మన దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నది. మనకెందుకు భయం? పాటలు భలే పాడతాం కదా. గడ్డి పువ్వురా మనిషి జీవితం, గాలి వీచగా రాలిపోతుంది. అందరూ తెలుసు మరి ఇది. మరి ఎందుకు రాలిపోతుందని తెలుసు, పాట బాగా పాడుతుంది, మరి ఎందుకు భయం? ఎందుకు భయం? ప్రసాదం ఎందుకు మరి భయం? ఊరన్న తోడుంటే నేను చెప్తాను, ఈ మనిషి అన్న అయితే భయపెడతాడు, శవం తోడుంటే ఊరేమంటారు. భలే ఉంటది కదక్క. ఈ మనిషి అన్న అంటాడు, ఇటువల్ల శబ్దం వచ్చింది, అలా చెట్టెక్కి మనది. శవం అసలు ఏమందుక?
అంతే నాకు మరి. అందుకే చెప్తున్నాను. ఈ రోజుట్లోకి కూడా అంటే యేసు ప్రభువారు నిజంగా చెప్తాను. మనిషిగా బతుకుతున్నా మనిషిలో ఉన్న వీక్‌నెస్‌ని ఉపయోగించుకొని అపవాది లోకం మీద పెత్తనం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మనలో ఎవరిలో భయాలుండవు. క్రియేట్ చేస్తుంది అదొచ్చి. ఇలా చేయకపోతే అలా అవుద్ది. ఇలా కాకపోతే అట్లా అవుద్ది. నాకు వేరేది తిని ఇప్పుడు పాయిజన్ అయింది నాకు. అంటే తినకూడనిది తిన్నాను. అంటే ఏంటంటే వేరేది ఒక వేరుశనగ తిన్నాను. స్టాక్ ఉన్నది తిన్నాను. ఫుడ్ పాయిజన్ అయ్యి వామిటింగ్స్ వచ్చాయి. దానికేమనుకున్నారు? ఇలా చేస్తే ఇలా ఊరు చెప్పారు పిచ్చోళ్ళయ్యారు. జనాలు అంత పిచ్చోళ్ళు. ఇదివరకు నేను జాంకాయలు 3, 4 తిన్నా. నాకు కూడా అప్పుడు కూడా అట్లా అయ్యేది. దానికి అంటే ఏంది? ఏదో భయపెట్టాలని చూస్తురు. వాళ్ళు భయపెడితే భయపడదు పిచ్చోళ్ళమా? భయపెడితే పిచ్చోళ్ళమా? ప్రభువుని నమ్ముకున్నాం. ప్రాణం పోయి కొస ప్రాణంలో ఉన్న దేవుని ఆజ్ఞలకు ఎనుకడుగు వెయ్యము. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సంఘమంతా వ్యతిరేకమైన నేను మాత్రం ఒకే దారిలో. అదే దేవుని దారి. అప్పుడు ఒకసారి మా అమ్మాయి మ్యారేజ్ అవుతుంది. అమ్మ జయలక్ష్మి మ్యారేజ్. ఒక చిన్న ఇష్యూ జరిగింది. తర్వాత వచ్చిన పాస్టర్లు అందరూ ఈ ఒక్కదానికి ఏం కాదంటే నేను అసలు చేయనచ్చు. దేవుని పనిలాగే జరగాలి. దేవునికి దెయ్యానికి ఎక్కడ పొందక ఉండదు. ఏదో అంటారు. ఈ 4 రోజులు అంటారు, తర్వాత ఊరేది. కానీ నీతి ఎప్పటికీ నిలబడుద్ది. అన్యాయం ఏదో ఒక రోజు బయటపడిపోద్ది. అందుకని చాలా మంది ఏమంటారు తెలుసా? రేపు అట్టంట, ఎట చూడకూడదంట, ఈ రాకూడదంట. అంతే కదా? అవునా కదా? ఆడిగిపోతే ఏమన్నా అవుద్దంట, ఇడిగిపోతే ఏమన్నా అవుద్దంట. ఎవరు చెప్పారు ఏమన్నా అవుద్ది? నాకు అర్థం కాదు. మరి మనుషులు మాట అంటావా, దేవుడు మాట అంటావా? మనుషులు మాట అంటారు కదా, లోకంలో ఉన్నోళ్ళు కాబట్టి. దేవుళ్ళో ఉన్నోళ్ళు ఇప్పుడు మీకు తెలిసిపోద్ది ఊరు దేవుని పెట్టు, ఊరు తెయ్యం పెట్టు. నిజం. అవును మరి, అంతే కదక్క. అవునా కదా? క్వాలిటీ ఎప్పుడు తెలుస్తుంది అంటే బంగారమా కాదని ఎప్పుడు తెలుస్తుంది? కంసలు వాడి చేతిలో పోయి తెలుస్తుంది బంగారమా కాదు. అంతా చూసుకుని మొత్తం బంగారం అంటే కంసలవాడి దగ్గర పోయి ఒక్కసారి కొలుములేసి తీసేస్తే రోల్డ్ గోల్డ్ అప్పుడు తెలిసిపోద్ది. అంతే కదా? అవునా కాదు? ఇప్పుడు నిజమేందో అబద్ధమే తెలిసిపోద్ది కదా జనాలకు. హే, ఆడికి పోయి వచ్చిండ్రా, మీకేది ఆడికి ఎందుకు పోయినరు? ఆడికి బాగకూడదు. మరి మందు తాగి నువ్వు పోయి ఆడ పొద్దుగుకులు పొరిలానివే, మరి ఆడికి బావచ్చా? న్యాయానికి అన్యాయానికి మధ్య క్రైస్తవుడు నిలబడి న్యాయం వైపు తిరగాలి ఈ రోజుల్లో. అందుకే ప్రారంభం ఇది. నిజంగా చెప్తున్నాను, మన ప్రారంభం వచ్చినప్పుడు ఎవరికి వెనుకడుగు వేయకూడదు. యేసు ప్రభు వారిని ఇంట్లో వాళ్ళే వదుకోమన్నారు. మంచిదే, పోతాను, నా ప్రభు నాకుంటే చాలా. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నాను, ఈరోజు అంటే మీకు అర్థం కావట్లేదు. నేను ఒక్కడిని ఉన్నాను అనుకోండి, నేను ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోయింది అనుకోండి, దానికి ఏమనుకోవద్దు. నా ఇంట్లో పాస్టమ్ గారు ఒక్కుతుంది అనుకోండి, ఎంతమందిని కూడా ఆమె దగ్గరకు ఒకళ్ళు రాలేకపోయినారు. సమాజం మీద శ్రద్ధ ఉంటుంది, సంఘం మీద ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి. ఎందుకు రాలేదంటే అడిగి బాగుడుతుంటాం మేము. మీరే ఆదరించకపోతే ఊరు ఆదరించాలి. ఇది ఆలోచించుకోండి బాగా. భయం, ఈ భయం మనిషిని ఏం చేసింది? బానిసలు చేసేసింది. బాగుంది. ఇంక ప్రార్థనలు చేయటం ఎందుకు, పొద్దుగుకులు మోకాళ్ళ మీద కూర్చోవడం ఎందుకు, ఉపవాసాలు ఉండటం ఎందుకు? నాకు అర్థం కాదు ఇవన్నీ. అవసరమమ్మా? మనం మీరు వచ్చిర్రు, రోజు భూస్థాపిత రోజు ఉన్నారు, పోయి అక్కడ భూస్థాపితం చేసారు, వచ్చిర్రు, బాగుండి ఇంటికి పోయి అదావిది కూడా మీకేం ఇబ్బంది ఏం లేదుగా? ఏం లేదు. ఒకవేళ మర్చిపోయి ఆ రోజు ఎదురువైపు పొడుచుకుంది అనుకో, పక్కన వాళ్ళు చెప్తారు అందుకే నీకు ఎదురువైపు పొడుచుకుంది. నీకు అనిపేదు, పక్కన వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు నువ్వు వాళ్ళ మాట అంటావు కానీ దేవుడి మాట అనవు. దేవుడి మాట అంటావా? నేను అదే చెప్తున్నాను. దేవుడు ఏం చెప్పాడంటే, బ్రతుకుట సావైతే. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, మాకేమి కాదు, మేము ఎట్టున్నాం, అమ్మయ్య తప్పించుకున్నాం అనుకోండి. మీరు తప్పించుకోవాలా? ఏడా? పులి బోన్లో చిక్కుకున్నారు. పులి బోన్లో చిక్కుకున్నారు. బోన్లో చిక్కుకున్నాడు, బయటికి రాడు. వత్తడా? ఎవరు రాడు. ఎందుకని చెప్తున్నానంటే, ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, యథార్థంగా జీవించడమే కావాలి. ఇవన్నీ నన్నా పోతుంటాయి. బట్ అన్నిటితో మనకు పని లేదు. మొన్న ఒకరోజు బస్సు తగలబడి 25-30 మంది చచ్చిపోయారు. పాపం వాళ్ళకాడికి మరి జనాలందరూ పోయి చూసి వచ్చారు, అవి చేశారు. మరి వాళ్ళకేం లేదు. అప్పుడప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు నాయకులు వాళ్ళ కాడికి పోయేస్తారు, మరి వాళ్ళకేం కాదు. ఎందుకంటున్నానంటే, నీ బలహీనత వాడు బలంగా చేసుకొని నీ మీద పెత్తనం చేయాలని చాలా మంది చేస్తున్నాడు.
ఇప్పుడు నువ్వు మర్చిపోయి వాళ్ళ మాట వినలేదా? విరుద్ధంగా చేస్తున్నారు ఊరిక. వాళ్ళ మాట వింటే విరుద్ధం కాదు, వినకపోతే అసలు దేనికి వినాలి? మేము చెడు చేయమని చెప్పి, నేను చెడు చేస్తే నువ్వు చెబితే వినాలి. చెడు చేసేవాడు పోయి చెప్పమని చూద్దాం. మంచి చేసేవాడికి చెప్పాలి, మంచి వాడితో మనం ఉండాలి. అందుకే యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? ఇదిగో కనబడని సమాధుల మీద మీరు, ఏం రాయబడిందాడా? లూకాసు వార్త 11. కనబడని సమాధుల మీద మీరు ఆ ఆ ఆ ఎక్కడున్నారంట? కనబడని సమాధులు వలె ఉన్నారు. వాటి మీద నడిచే మనుషులకు అవేమని తెలియదు. ఊరికన్నా సమాధులు అని తెలుస్తా తెలియదా? నీకు తెలుసు కదమ్మా సమాధి. మరి ఇలా తెలియదని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు చెప్పాలి, ప్రార్థన చేస్తా చెప్పాలి ఎందుకు అంటున్నారు అక్కడ తెలియదని. ఇక్కడ సమాధులు ఎవరు? ఆ బతికిన మనుషులే సమాధులని రాశారు. అదే కదా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. వాళ్ళ పద్ధతుల ప్రకారం నడుచుకుంటున్నారు కాబట్టి మీరు వాళ్ళ ప్రకారం నడుచుకుంటున్నారు, మీరు కూడా సమాధులే అని అర్థం. అదే వాటి మీద నడుస్తున్నారంటే వాటి మీద నడవటం అంటే వాళ్ళ పద్ధతులే కదా, వాళ్ళు చెప్పినట్టే కదా, వాళ్ళు అనుసరించినట్టే కదా అంటారు. ఎదురు రాకూడదు, ముందుకు పోకూడదు, వెనక వేయకూడదు. ఎవరురా చెప్పింది? అప్పుడప్పుడు ఒకసారి నాకు హార్ట్ అటాక్ వస్తుంట కొంతమందికి అంటే, హాయ్ అస్సలు సందేహాల కాడ చేసుకుంటావు కంటాపని అనిపోయి. ఇప్పుడు నా ఆపని చెప్పాలి. స్ట్రోక్ వచ్చిన గంటడు గోక పెట్టి ఇప్పుడు ఎరకాడు తీసుకపోతే బాగలేదు, గంటాగి తీసుకుపోతాం. అప్పుడు గంటాగి తీసుకపోతే ఎట్లా ఉంటుంది? ఊరు మొత్తం వచ్చి బుద్ధి ఉందా లేదు నీకు? మనిషి చావు ముట్టులు ఉంటే ఎవరో ఎదురొచ్చారని ఆగుతూ అంటారు. ఇది మంచి మంచి చేసేటప్పుడు ఏది చూడకూడదు. మనం ఏది చేసినా దేన్ని చూడకుండా చేయాలి. ఎందుకంటే లోకము దాని ఆశలు గతించిపోయే రోజుల్లో ఉన్నాం. లోకము దాని ఆశలు ఏమవుతాయి? ఈరోజు ఉంటాయి, రేపు ఉంటాయి తెలియదు. ఉన్నంత వరకే ఇవి, పోయిన తర్వాత ఏడతాం మనకు పని లేదు. కాబట్టి నీతో నాతో మనందరితో ఈరోజు దేవుడు చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, బాగా గమనించి ఆలోచించండి. యథార్థముగా ప్రవర్తించి న్యాయముగా నడుచుకొని దేవుడికి నచ్చినట్టుగా జీవించటమే దేవుడు మనలో కోరుకునేది. వీటన్నిటితో మనకేమీ అవసరం లేదు. మరి అన్నీ అంటే చెయ్యాలి కాబట్టి, జరగాలి కాబట్టి జరిగిపోతుంటాయి అంతే, వాటితో మనకు పని లేదు. ఎందుకంటే విశ్రాంతి దినాన బాగు చేయకూడదని చెప్పిందంటే అసలు వాడు మనిషేనా? అది కరెక్టేనక్క. చచ్చిపోయేవాడిని బాగు చేయమని చెప్పాలా, బాగులేని వాడిని బాగు చేయమని చెప్పాలా, లేకపోతే అన్ని బాగు చేయొద్దని చెప్పాలి? చెప్పండి. ఆకలితో ఉన్నోడికి అన్నం పెట్టమని చెప్పాలి, తప్పులేదు. చలితో ఉన్నోడికి వస్త్రాలు ఇవ్వండి. నేను అదే చెప్తుంటాను. ఈరోజు చాలా మంది ఏదేదో అంటాను, నేను ఇవన్నీ కాదు చెప్తాను, నేను ఒకటే చెప్తుంటాను. ఇబ్బందిలో ఉన్న వాళ్ళకు నా చేత అయితే కొద్దిగా సహాయం చేసి వస్తాను. అది నేను పబ్లిసిటీ చేసుకుని నేను ఇక్కడ చేసినప్పుడు చెప్పండి, నాకు అవసరం లేదు. అనాథలు ఉంటారు, భర్త లేనటువంటి పిల్లలు లేనటువంటి విధవరాలు ఉంటారు, వాళ్ళకి సహాయం చేయాలి పోయి మనం ఏదైనా పేరు మీద. అది దేవుడు మెచ్చుకుంటారు. అంతేగాని ఏదో మనం డమ్మకాలు కొట్టుకొని మన గురించి మనం గొప్పలు చెప్పుకొని చేసుకునేది మనుషులు చూస్తారు కానీ దేవుడు చూడడు. దేవుడు ఏది చూస్తాడో దాన్ని చేయటమే మన పని. కాబట్టి మనము దేవుని చిత్త ప్రకారం నడుచుకొని లోక పద్ధతులను బయట పెట్టి దేవుని ఇష్టానుసారంగా నడుచుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన.